రైట్, మనం కోడ్ ఎలా రాయాలో చూశాం, దానికి ఇన్పుట్ ఎలా ఇవ్వాలో కూడా చూశాం. ఇక ఫైనల్ స్టెప్, మనం రాసిన ఈ సోర్స్ కోడ్ మెషీన్కి అర్థమయ్యేలా ఎలా మారుతుంది, అంటే అది యాక్షన్గా ఎలా మారుతుంది. ఈ ప్రక్రియలో రెండు ముఖ్యమైన విధానాలున్నాయి: కంపైలేషన్ మరియు ఇంటర్ప్రిటేషన్. ఈ రెండు విధానాలని ఒక స్పీచ్ని ట్రాన్స్లేట్ చేయడంతో పోల్చుదాం. కంపైలర్ ఇది ఎలాగంటే మొత్తం స్పీచ్ని ఒకేసారి అనువదించి ఒక కంప్లీట్ డాక్యుమెంట్గా, అంటే ఒక .exe ఫైల్ లాగా తయారుచేసివ్వడం లాంటిది. దీనివల్ల ప్రసంగం చాలా వేగంగా జరుగుతుంది, ఎందుకంటే అంత ముందే రెడీగా ఉంది. మరి ఇంటర్ప్రిటర్ ఇది ఎలాగంటే స్పీచ్ జరుగుతున్నప్పుడు లైవ్గా ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం అనువదించడం లాంటిది. ఇది కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు, కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ పద్ధతులు ఏ ఏ భాషలలో వాడతారో చూస్తే మనకు మరింత క్లారిటీ వస్తుంది. సి లాంటివి కంపైల్డ్ లాంగ్వేజెస్. ఇవి పర్ఫార్మెన్స్, స్పీడ్ కోసం ఆప్టిమైజ్ చేయబడ్డాయి. పైథాన్, జావాస్క్రిప్ట్ లాంటివి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్. వీటితో డెవలప్మెంట్ చాలా వేగంగా, సులభంగా ఉంటుంది. ఇక జావా ఒక ప్రత్యేకమైన హైబ్రిడ్ పద్ధతిని వాడుతుంది. ముందు కోడ్ని బైట్ కోడ్లోకి కంపైల్ చేసి తర్వాత దాన్ని ఒక వర్చువల్ మషీన్తో ఇంటర్ప్రెట్ చేస్తుంది.